మీరెప్పుడైనా ఇది నోటీస్ చేశారా? వైట్ హెయిర్ మోస్ట్లీ హెడ్ కి టూ సైడ్ అంటే టెంపుల్స్ రీజన్ లోనే స్టార్ట్ అవుతుంది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, దీనికి క్లియర్ రీజన్స్ ఉన్నాయి. వైట్ హెయిర్ రాకుండా అండ్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే సింపుల్ జాగ్రత్తలు మరియు టిప్స్ చెప్పాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు డాక్టర్ లహరీస్ టాక్స్. ముందుగా వైట్ హెయిర్ ఎందుకు స్టార్ట్ అవుతుంది, దానికి మెయిన్ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. వైట్ హెయిర్ స్టార్ట్ అయింది అంటే ఏజ్ అయిపోతోంది అని అనుకోవటం రాంగ్. బాడీలో ఇంటర్నల్ ఇంబ్యాలెన్స్ ఉంటే యంగ్ ఏజ్ లో కూడా వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది. 2. మెంటల్ స్ట్రెస్ డైరెక్ట్ ఎఫెక్ట్. ఇమోషనల్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ మెలనిన్ సెల్స్ ని సైలెంట్ గా డ్యామేజ్ చేస్తాయి. 3. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆర్ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే వైట్ హెయిర్ సడన్ గా ఇంక్రీజ్ అవ్వచ్చు. సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే బ్లడ్ టెస్ట్ యూస్ఫుల్. 4. హార్డ్ వాటర్ ఇంపాక్ట్. హార్డ్ వాటర్ తో హెయిర్ వాష్ చేయడం వల్ల మినరల్స్ డిపాజిట్ అవుతాయి. అది స్కాల్ప్ హెల్త్ ని డ్యామేజ్ చేసి వైట్ హెయిర్ స్పీడప్ చేస్తుంది. 5. సన్ ఎక్స్పోజర్. డైరెక్ట్ సన్లైట్ లో ఎక్కువ టైం ఉంటే యూవీ రేస్ మెలనిన్ ని బ్రేక్ చేస్తాయి. క్యాప్ ఆర్ స్కార్ఫ్ యూజ్ చేయటం బెటర్. 6. ఫ్రీక్వెంట్ షాంపూయింగ్. డైలీ షాంపూ చేయటం వల్ల న్యాచురల్ ఆయిల్స్ రిమూవ్ అవుతాయి. స్కాల్ప్ డ్రై అయితే హెయిర్ ఏజింగ్ ఫాస్ట్ అవుతుంది. టెంపుల్ రీజన్లోనే ఫస్ట్ వైట్ హెయిర్ ఎందుకు స్టార్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. 1. బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూ. టెంపుల్ రీజన్లో స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ స్లైట్లీ వీక్గా ఉంటుంది. న్యూట్రియంట్స్ మరియు ఆక్సిజన్ ఎక్కువగా రీచ్ అవ్వకపోతే మెలనిన్ ప్రొడక్షన్ టెంపుల్ ఫాలికల్స్లో ఫస్ట్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే సైడ్స్లోనే వైట్ హెయిర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. 2. లోకలైజ్డ్ హార్మోనల్ సెన్సిటివిటీ. టెంపుల్ హెయిర్ ఫాలికల్స్ సర్టన్ హార్మోన్స్ కి సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతాయి. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఓర్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వల్ల సైడ్స్ లోనే పిగ్మెంట్ లాస్ ఎర్లీగా కనిపిస్తుంది. 3. ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్ ఇంపాక్ట్. బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు టెంపుల్ హెయిర్ థిన్ అండ్ డెలికేట్ కాబట్టి ముందు మెలనిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. 4. ఎన్విరాన్మెంటల్ సన్ ఎక్స్పోజర్. టెంపుల్ రీజన్ హెడ్ సైడ్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్ ఓర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. యూవీ రేస్ మరియు టాక్సిన్స్ పిగ్మెంట్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. సైడ్స్ లో వైట్ హెయిర్ ముందు కనిపిస్తుంది. 5. ఎర్లీ హెయిర్ ఫాలికల్ ఏజింగ్. టెంపుల్ ఫాలికల్స్ స్లైట్లీ ఎర్లీ మెచ్యూర్ అవుతాయి. ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్, స్ట్రెస్, లైఫ్ స్టైల్ కంబైన్డ్ వల్ల సైడ్స్ లోనే వైట్ హెయిర్ ఫస్ట్ కనిపిస్తుంది. ప్రివెన్షన్ టిప్స్. 1. డోంట్ పుల్ వైట్ హెయిర్. వైట్ హెయిర్ కనిపించినప్పుడు పీకకుండా ఉండండి. పుల్ చేయడం వల్ల రూట్స్ వీక్ అవుతాయి, ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది. 2. ఆయిల్ మసాజ్. వీక్ కి 2 to 3 times కోకోనట్ ఆయిల్ ఆర్ కర్రీ లీవ్స్ ఆయిల్ తో జెంటిల్ స్కాల్ప్ మసాజ్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెలనిన్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. 3. బ్యాలెన్స్డ్ డయట్. Include vitamins and minerals. Vitamin B12, iron, copper, protein-rich food, green leafy vegetables, pulses, eggs, milk. ఈ nutrients melanin production support చేస్తాయి. 4. Stress control. Daily meditation, yoga or simple breathing exercises. Stress ఎక్కువ ఉంటే white hair fast గా spread అవుతుంది. 5. Proper sleep. 7 to 8 hours proper sleep mandatory. Late nights or irregular sleep hair health కి problem create చేస్తాయి. 6. Reduce chemicals. Hair colors, harsh shampoos, straightening or perming items minimum use చేయండి. Nurture natural hair. 7. Hydration. 3 liters water daily. Hydration healthy hair ki important. 8. Herbal support optional. Curry leaves, amla, Indian gooseberry, intake herbal oils can slow down white hair growth naturally. వైట్ హెయిర్ స్టార్టింగ్ లో నోటీస్ చేసిన ఈ సింపుల్ టిప్స్ ఫాలో చేస్తే ఇన్ ఫ్యూచర్ వైట్ హెయిర్ స్ప్రెడ్ కంట్రోల్ చేసుకోగలరు. అవేర్నెస్ ప్లస్ కేర్ ఈక్వల్స్ హెల్దీ హెయిర్. వైట్ హెయిర్ ఒక ఎక్స్టర్నల్ ప్రాబ్లం కాదు, ఇది బాడీలో జరిగే చేంజెస్ కి విజిబుల్ సైన్. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ జనరల్ అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే. ఇది డాక్టర్ కన్సల్టేషన్ కి ఆల్టర్నేటివ్ కాదు. ప్రతి పర్సన్ బాడీ టైప్, హెల్త్ కండిషన్ డిఫరెంట్ గా ఉంటుంది. వైట్ హెయిర్ సడన్ గా ఎక్కువ అవ్వడం, వెరీ యంగ్ ఏజ్ లో స్టార్ట్ అవ్వడం, లేక అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మ్యాండటరీ. సెల్ఫ్ మెడికేషన్ ఆర్ సప్లిమెంట్స్ డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా తీసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ మెడికల్ ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్ గా అందిస్తాను. థ్యాంక్ యూ ఆల్.